నేను వెళ్తే సార్ నమస్తే సార్ అని అంటే సార్ చూశారు, అరే మొన్న నీదేదో వీడియో చూశాను రా, చాలా నవ్వుకున్నా అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. కట్ చేస్తే గెటప్ చూశారు, బాగుంది మనోడికి క్యారెక్టర్, ఓకే డైలాగ్స్ చెప్తానులే ఏమైనా ఉంటే అంటే. ముందు ఆ డైలాగ్స్ ఉంటే లేదో మనకు సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు. సార్ చూసి వీడు మంచి పెర్ఫార్మర్ కదా, ఏదో ఒక డైలాగ్ చెప్తానులే అని అన్నారు. ఆ లుక్ ఓకే అయిపోయింది, వెళ్ళిపోయాను. బయటని వెళ్ళి వెయిట్ చేస్తున్నా, లిటరలీ ఒక 2 hours అలా అయిపోయింది. ఫోన్ రింగ్ అయిపోతుంది నాకు, తెగ ఫోన్లు వచ్చినాయి ఇటు నుంచి. చాలేమో భరత్ ఎక్కడ అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ హడావిడి చేస్తున్నారు. ఏది హడావిడి అని చూసేసరికి నా ఫోన్ ఎక్కడ, హలో అన్న చెప్పండి, భరత్ ఎక్కడున్నావు నువ్వు, అర్జెంట్ రా అని అన్నారు. వస్తున్నాను ఎక్కడ, అర్జెంట్ రా నువ్వు అంటున్నారు. అని సెట్ దగ్గరికి వెళ్ళిపోతుంటే ఇంకొక ఆయన వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు మీరు, సెట్లోకి పిలిచారన్న. సెట్లో కదా అర్జెంట్ కాస్ట్యూమ్ మార్చాను నువ్వు అంటున్నాడు. ఇది కాస్ట్యూమ్ మార్చడం ఇప్పటికిప్పుడు అనుకున్నాను నేను. నాకు లిటరలీ టెన్షన్ మొదలైపోతుంది. ఆయన తీసుకెళ్ళి అతనికి అర్జెంట్ మనోడికి పలానా కాదు ఈ కాస్ట్యూమ్ ఇవ్వండి అని అంటే, ఆ రౌడీ గెటప్ అంతా తీసి ఇంకో కాస్ట్యూమ్ ఇచ్చి ఆ లుక్ అంతా వేరేలాగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది ఆ లుక్. కట్ చేస్తే ఈ లుక్ ఏమో చాలా సాఫ్ట్ లుక్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చేసింది ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్. ఈ లుక్ లో మళ్ళీ మార్చారు. మారిస్తే ఆల్రెడీ లోపల కుర్రోడు చేస్తున్నాడు, ఇంకొక ఇద్దరు బయటని తిరుగుతున్నారు అదే క్యారెక్టర్. నన్ను లోపలికి తీసుకొని వెళ్ళారు. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే లోపల అబ్బాయి సరిగ్గా చేయట్లేదు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకైతే. మరి అదే జరిగి ఉండొచ్చు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత సార్ అప్పటికి సంథింగ్ ఏదో అరుస్తున్నారు అతని మీద, ఏంటి నువ్వు అది ఇదని. నేను వెళ్ళిన తర్వాత నన్ను చూశారు మళ్ళీ, మనోడు ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడే అని అన్నారు సార్. ఇంకా నాకు ఫుల్ హ్యాపీ మూమెంట్ అనేసరికి కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకంటే అసలు అది ఆల్రెడీ సీన్ ఆల్రెడీ జరిగిపోతుంది షూట్ అక్కడ. నాకు అప్పటికప్పుడు చెప్పారు కదా ఆ డైలాగ్స్ అవన్నీ కుర్రోడు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాడు, నాకు తెలియదు కదా. సో అది కాంబినేషన్ కూడా కొంచెం బన్నీ అన్న, రావు రమేష్ గారు వీళ్ళతోని ఉండే సీన్, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు. ఈ కుర్రోడు ఆల్రెడీ ప్రిపేర్డ్, ఎందుకంటే చాలాసార్లు టేకులు చేశారు కదా, నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నాకు అది కొత్త, బట్ వాళ్ళందరూ ప్రిపేర్డ్ అయ్యి ఉంటారు. పెద్ద ఆర్టిస్టుల కంటే ముందు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. నాకు ఆ టెన్షన్ మొదలైపోయింది. కట్ చేస్తే సార్ మనోడు నోకే చేయండి అని చెప్పి అక్కడికి వెళ్ళి సంథింగ్ బన్యానికి ఏదో చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే సంథింగ్ ఏదో మనోడు చేస్తున్నాడు ఈ క్యారెక్టర్ ఇంకొకరోడు. ఆ రోజు నేను బన్యాన్ని నాకు చూడడం ఫస్ట్ అదే. ఆ రోజు ఆయన 24/7 అలా ప్రిపరేషన్లోనే ఉంటాడు. నార్మల్గా ఇప్పుడు షార్ట్ లేదు అనుకోండి, ఈ భుజం ఎలా దిగదు. షార్ట్ ఒకవేళ ఇన్ కేస్ లేకపోయినా ఆయన ఇలాగే ఉంటాడు. ఇలాగే ఉండి ఆ నోట్లో అది వేసుకుంటారు కదా, వేసుకొని గోడను చూసుకొని అని డైలాగ్ చెప్తుకుంటారు. ఇప్పుడు ఈయన వెళ్ళి సంథింగ్ ఇలాగ ఈ క్యారెక్టర్ ఈ కుర్రోని తీసేస్తున్నాం మనం పెడతాం అని చెప్పాలి కదా. ఈ చెప్పే గ్యాప్లో వెళ్ళి చెప్తుంటే ఆయన చెవులో ఏదో సంథింగ్ చెప్తే నేను వెనకాల నించొని ఉన్నా. నేను అంతవరకు బన్నీ అన్న బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా. సో లిటరలీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇదే. నేను లిటరలీ ఆయన ఇలా బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా, ఆయన ఇలా ఉండి ఇలాగేదో ఆయన మాట్లాడుతుంటే ఇలా చూపించారు నాకు, మనోడు చేస్తాడు అన్నట్టు. అప్పుడు అన్న ఇలాగుండి ఎలాగో లుక్ ఇచ్చారు నాకు. నా కింద సేక్ అయిపోతుంది. అంటే లవ్ ఎఫెక్షన్ దానితో చిన్న టెన్షన్ కూడా ఉంటుంది కదా. నేను ఇలా చూస్తున్నా, ఇలా చూసి నాకు చూసారు అనమాట. నేను అని అన్నా. నేను అనేసరికి ఏదో అన్నారు. సార్ వచ్చి బాగా చేస్తావు కదా అన్నారు. సుకుమార్ సార్ చేస్తాను సార్ అన్న అని చెప్పి షార్ట్లోకి వెళ్ళిపోయాం. షార్ట్లోకి వెళ్ళాం. మొత్తానికి ఏం జరిగింది మొత్తానికి మనకు ఆల్రెడీ ఫన్ బకెట్ అనేది చేసిన దగ్గర నుంచి బాగా అలవాటు అనమాట. అంటే పెద్ద హీరోలు ఉన్నా ఎవరున్నా కూడా యాక్షన్ అన్ని తర్వాత మాత్రం ఆ టెన్షన్ ఉండదు, అది నేను చేసేస్తాను. సో అది నేను సీన్ బాగానే చేస్తాను కానీ సార్ అటు ఇటు తిరుగుతున్నారు. అంటే నేను సార్కి ఎలా చేశాను అడగాలి కదా, ఎందుకంటే ఆ కుర్రోడు బాగా చేయలేదని తీశారు. ఇప్పుడు నేను చేశాను ఓకే అని అన్నారు. నెక్స్ట్ యాంగిల్ పెడుతున్నారు. ఈ లోపు నేను ఎలా చేసాను తెలియదు, సార్కి ఎలా అడగబోతున్నాను. సార్ సీరియస్గా అటు ఇటు తిరుగుతున్నారు. నేనేమో సార్ అనబోతున్నాను, మళ్ళీ వద్దులే లైట్ తీసుకున్నాను. అలాగే మొత్తం ఆ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత ఆ రోజు బన్నీ అంత ఫోటో దిగుదామని పరిగెట్టా వెనకతల. బాడీ గడ్లే అన్నారు, అయితే వద్దులే తర్వాత ఎప్పుడు ఇంతకు వచ్చలే అని మళ్ళీ బ్యాక్ అయిపోయాను. సర్లే సుకుమార్ సార్ కానీ కలిసి సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చారు కదా అని చెప్దామని. సో ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ మారింది కదా, వెళ్ళి చెప్దాం అనుకుని సార్ వెనకతలు తిరుగుతుంటే షార్ట్ అయిపోయిన వెంటనే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా సార్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, రేపు షూట్ ఏంటి ప్లానింగ్. ఆయన చుట్టూ మూగిపోయారు. నేను వెనకతలు తిరుగుతున్నాను సార్ సార్ అనేసరికి సారు మైక్ పట్టుకొని ఆ ఫోటోగ్రాఫర్ భరత్ ఎక్కడ వెళ్ళినాను. నేను ఆయనకి వెళ్ళడానికి వెళ్ళి ఆయన నన్ను అడిగారు అనమాట. సూపర్ అనేసరికి నేను సార్ ఎక్కడే ఉన్నాను సార్ అన్న. అంటే ఎక్కడే ఉన్నావా అన్న అనేసి ఇలా సెకండ్ ఇచ్చారు. సెకండ్ తీసుకున్నా, ఇలాగ హగ్ ఇచ్చారు. హగ్ దగ్గర ఒక 30 seconds ఉంటుంది. 30 seconds హగ్ అలాగుండి తీసావు డార్లింగ్ అన్నారు. అంటే నేను స్టార్టింగ్ టెన్షన్ పడ్డా కదా ఎలా చేశాను అని. అది మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అప్పుడు ఆయన చెప్పారు. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్కి కూడా
ఆయన ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే లిటరల్లీ అసలు అంత పెద్ద ఆయన నువ్వు ఇంత బాగా చేసావు అని వచ్చు. అవును. బట్ ఆయన హగ్ ఇచ్చి ఒక 30 seconds ఇరగదీస్తావు డార్లింగ్ అనేసరికి నాకు ఇంకా అంటే యాజ్ ఏ ఒక డైరెక్టర్గా సంగతి పక్కన పెట్టేస్తే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కదా. అవును. నాకనే కాదు, అక్కడ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు ఒక ఆయన, ఇలాగా బొకే ఒకటి ఇవ్వాలి వేరే అతనికి, ఆయన బొకే చాలా బాగా ఇచ్చాడంట. ఈయన ఈ టెన్షన్లో ఈ షార్ట్ జరుగుతున్న మధ్యలోనే బాగా చేశారండి మీరు అన్నాడు ఆయనకి. ఆయన ఒక జూనియర్ ఆర్టిస్ట్, అది కూడా గమనిస్తారు ఆయన. అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ బుకే ఒక టైమింగ్ ఎలాగిచ్చాడంట, అసలు మనం పట్టించుకో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరున్నారు ఏం చేస్తారని. బట్ ఆయన బుకే ఏదైతే ఇచ్చినప్పుడు ఆ టైమింగ్స్ భలేగా ఉందంట. అంత టెన్షన్లో భలే చేశారండి మీరు అని అన్నారు ఆయనకి. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ అవని ఎవరు అవని సరే ఆయన ఇచ్చే వాల్యూ లిటరల్లీ సూపర్. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే ఈ విషయం ఏంటంటే మనం అంటే అంత పెద్ద సుకుమార్ గారు అసలు వాళ్ళతో సినిమా చేయడమే వెరీ బిగ్ థింగ్ కదా. ఆయన అంతలా మనకి అప్లాస్ చేశారంటే లిటరల్లీ చాలా హ్యాపీ కదా. అర్జెంట్గా ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తుంటే అవునా ఇచ్చారా ఇంట్లో, అరే సుకుమార్ గారు అలా హగ్గించారా, అవును మమ్మీ అంటే మా మమ్మీ ఏమో నమ్మట్లేదు చాలాసేపు అంటే అవునా సూపర్ 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 అన్నట్టు. అయితే లాస్ట్కి సార్ హగ్ అంత అయిపోయిన తర్వాత రే గడ్డం హెయిర్ అలాగే ఉంచు అన్నారు. కంటిన్యూటీ ఇదేనా అంటే యాక్చువల్లీ ఆ గడ్డము జుత్తు ఎందుకు ఉంచమన్నారు అని అంటే ఆ రోజుకి మరి ఆ సీన్ చిన్నదో ఏమో ఈ క్యారెక్టర్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను గడ్డము జుత్తు ఉంచన్నారు. సూపర్ అసలు నేను షాక్ అయిపోయి. ఇది నాకు ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసు. ముందుగానే చాలా మంది ఏమంటారు సుకుమార్ గారు సినిమాలో మనం పడితే అది జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ని వెళ్ళిపోవాలి అర్జెంట్గా అంటాం. ఎందుకు అని వెళ్ళిపోయిన తర్వాత అంట అక్కడ పెర్ఫార్మెన్స్ నచ్చితే మన క్యారెక్టర్ ఎంత కాస్త ఎంత అయిపోద్దంట. ఆయన ఆన్ స్పాట్ ఇంప్రూవైజ్ చేస్తారు. అది చాలా మందికి తెలియదు అండ్ నాకు కూడా తెలియదు. ఈ సినిమా చేయకముందు ఆ రంగస్థలంలో వాటిలో ఆలీలు చేశారు కదా, ఆలీలు చెప్పడం అనమాట. అది ఎంత క్యారెక్టర్ ఉన్నా నువ్వు బాగా చేస్తున్నావు అని సెట్లో కానీ ఆయనకి తెలిస్తే అది మెల్లి పొడిగించేస్తాడు. అండ్ ఆయనలో ఉన్న మంచి డిఫరెంట్ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన అది మధ్యలో ఇరికించామనుకోండి ఆ క్యారెక్టర్ మనం ఎందుకైనా ఈడు బాగా చేస్తున్నాడని పెంచితే కథ ముందే ఆల్రెడీ ప్లాన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఈడు బాగా చేసాడని పెంచేస్తే అది మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది కదా. ఆయన చేస్తే అది అడ్జస్ట్ చేసినట్టు కూడా తెలియదు సినిమాలో. ఓకే ఆల్రెడీ ఫిక్స్ అయిన కదని మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసినా కూడా తెలియదు. అంత బాగా చేస్తారు ఆయన. ఓకే సో అదే బన్నీ దగ్గర ఫోటో తీయడానికి వెళ్ళినా కానీ దిగలేదు అని చెప్పారు. నేను అప్పుడు పరిగెట్టి వెళ్ళా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయనే ఫ్యాను ఆయన ఇది అనుకుని ఉంటే అసలు సినిమాలో అవకాశం వస్తుంది అంటే ఓకే ఆడిషన్ ద్వారా వస్తుంది అనుకున్నా, మన పెర్ఫార్మెన్స్ ఏదో ఇచ్చాం కదా అని. బట్ అదే బన్నీ అన్నతో కాంబినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. కాంబినేషన్ కూడా చేశారా? బన్నీ అన్నతో కాంబినేషన్. సో ఇప్పుడు అదే సీన్ కానీ ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరితో చేసినా ఆ పుష్పాలో చేసిన డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు, నాకు హ్యాపీనెస్ ఉంది. కానీ ఇప్పుడు ఇదేమైపోయిందంటే అందులో అవకాశం మించి బన్నీ అన్నతో కాంబినేషన్ అనేసరికి ఇంకా నేను గాల్లో తేలాను. ఎలా ఉంటే ఇద్దరి మధ్యలో సీన్స్ కాంబినేషన్ చాలా బాగుంది. ఏమని మాట్లాడారు అన్న టూ ఫ్రెండ్ చెప్పాలంటే మనం యాక్చువల్లీ ఆయనకి ఫ్యాన్ కాబట్టి మనం ఎలాగుంటాం అన్న చూడగానే నేను వెంటనే ఆయనకి లైన్ వేసేస్తున్నా. ఒక అమ్మాయికి ఎలాగైతే మనం లైన్ వేస్తాం లవ్ చేస్తున్నాం కాబట్టి షార్ట్ బ్రేక్ వస్తుందంటే నేను అన్నగే చూస్తుంది ఇలాగా మొత్తం అన్నగే. ఆయన ఏంటంటే ప్రాక్టీస్ లో ఉంటాడు ఎక్కువ ప్రాక్టీస్ షార్ట్ ఇలాగ అయిపోయినా సరే నెక్స్ట్ సీన్ కి ఆయన ఇలా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అయితే నేను ఒకసారి ఐ కాంటాక్ట్ ఇస్తే మాట్లాడదాం అని చూస్తున్నా, అన్న ఇవ్వట్లేదు ఇలా ఒకసారి చూశాడు. నమస్తే అని మళ్ళీ అన్న అని అంటే అని అన్నాడు. అంటే ఆయనకి మనలాంటి ఫ్యాన్స్ బోల్డ్ మంది కదా, బట్ మనకు ఆయన ఒక అంత పెద్ద వ్యక్తి అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అలాగే షార్ట్ ఒకసారి ఒక సీన్ జరిగితే మాత్రం ఆయన నేను ఇలా చేసే ఒక పెర్ఫార్మెన్స్ చాలా క్లోజ్గా చాలా జోవియల్గా అరే అలా కాదు ఇట్రా అన్నాడు. ఇలాగిల్లే ఆ సీను అలా కాదు ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేయి అని ఇలాగెలాగని ఒక చిన్న చెప్పారనమాట. నేను అలాగలాగని చేసేసరికి ఆయన అది అలా చేయరా అంటే రారియా అని మాట్లాడేస్తుంటే నేను ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతే ఆ సీన్ అలా చేస్తే. అయితే యాక్చువల్లీ ఆ సీన్లోనే అలా చేయకూడదండి. సుకుమార్ సార్ ఏమో ఒక యాంగిల్ ఉంటుంది కదా, నేను ముందే ఏదైతే చేసిన పెర్ఫార్మెన్స్ అదే కరెక్ట్. ఈయన మధ్యలో చెప్పారు కాబట్టి నేను అలా చేయడం. సుకుమార్ సార్ వచ్చి ఎలాగైంది చేసేవరా అంటే మనకి బన్నీ అన్న మీద ఉన్న ప్రేమతో బన్నీ అన్న ఇలా చెప్పాడని చేశాను సార్ అని చెప్పలేను కదా, నేను సైలెంట్గా ఉన్నా. అప్పుడు బన్నీ అన్న డల్లింగ్ అని అతను పిలిచి నేనే చెప్పాను వద్దా అని అన్నాడు. అని అంటే వద్దు అలా పోద్ది ఆ సీన్ అలా చేయకూడదు, ముందు మనోడు చేసినట్టే బాగుంటుంది అని అంటే అవునా ఓకే ఓకే డార్లింగ్ అనేసి సార్ వెళ్ళిపోయిన తర్వాత మనోడు మళ్ళీ నాకు చూసి అంటే చిన్న చిలిపి టైప్ ఆఫ్ ఇవే అనమాట. ఆయన మధ్యలో వచ్చాను మన చాలా బాగా చెప్తాడు. ఇది కూడా అంటే నిజంగా ఆ సీన్ కదా అలా వర్కౌట్ అవ్వలేదు కానీ అదే ఆ సీన్ అలా కూడా వర్కౌట్ అవుద్ది అంటే ఈయన చెప్పింది చాలా బాగుంది.
హింసిస్తూ ఉంటాడు మధ్య మధ్యలో. అంటే ఏదో మనం ఆయనతో చేస్తున్నాం కదా, ఆడు మడిగడ ఏదో చేసుకుంటాడు, ఆడు చిన్న ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ లేకుండా అసలు ఎంత బాగా ఇచ్చేస్తారు. మళ్ళీ షార్ట్ అయిపోయిందంటే మళ్ళీ కొంచెం ఆయన మట్టుగా ఆయన వర్క్